ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న జీకే న్యూస్ కు స్వాగతం. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం ఎండపల్లి గ్రామం జనసేన పార్టీ యు కొత్తపల్లి మండలం ఇన్ఛార్జ్ రావు అక్షయ్ మాట్లాడుతూ సర్వం కోల్పోయిన కుటుంబానికి అండగా నేనుంటా, నా అధినాయకుడితో ఉంటా. భర్తను కోల్పోయి 2 ఆడపిల్లలతో ఆర్థిక పరిస్థితి బాగోలేక ఎంతో దుఃఖంలో ఉన్న బోనం రత్న గౌరి భర్త లేట్ శ్రీను. జనసేన పార్టీ ఎప్పుడు పిఠాపురం నియోజకవర్గం ప్రజలకు అండగా ఉంటుందని, దానికి నిదర్శనమే ఒకరు ఆపదలో ఉన్నారని తెలిసిన వెనువెంటనే స్పందించి ముందుగా వారికి ఆర్థిక సహాయం అందించి అనంతరం వారికి ఉన్న సమస్యను తెలుసుకుని ప్రభుత్వ పరంగా అలాగే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తామని పేర్కొన్నారు. వారి సమస్యను తమ సమస్యగా భావించి పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ బాధితులైన ఆమె వివరాలు తెలుసుకుని ఆమె చదువుకు తగిన ఉద్యోగం కల్పిస్తామని వెనువెంటనే చేస్తామని వెల్లడించారు. వీరు ఈమె భర్త విరవాడ గ్రామానికి చెందినవారు కావడం వలన అక్కడున్న జనసేన నాయకులు వెన్న జగదీష్ తో ఫోన్లో సంభాషించడం జరిగిందని, దీనిపై అధికారులతో మాట్లాడి సహాయక చర్యలు తీసుకుని వారికి అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రెసిడెంట్ కిషోర్, గుండ్రా జగ్గారావు, మచ్చ శ్రీనివాసరావు, వీరభద్రరావు, తలాటం చెన్నారావు, ఈశ్వర్రావు, నక్క మణికంఠ, సానా వాగు, బాపన దొర, జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఎండపల్లి గ్రామంలో మరి ఒక తల్లి 2 పిల్లలు కష్టంలో ఉన్నారని చెప్పి మరి తెలియడం, నాకు ఒక 3-4 రోజుల క్రితం మా గ్రామ ఇన్ఛార్జ్, ఎండపల్లి గ్రామ ఇన్ఛార్జ్ కిషోర్ గారు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి ఈ లోపలనే వాట్సాప్ గ్రూపుల్లో కూడా మన సోదరులందరూ కూడా వాట్సాప్ గ్రూప్లో ఇలా ఈ పరిస్థితుల్లో ఒక కుటుంబం ఉన్నారు అని చెప్పి నేను పెట్టడం జరిగింది. మరి దాని తర్వాత నేను స్థానికంగా మన కిషోర్ గారితో అలాగే పెద్దలు జగ్గారావు గారితో ఇద్దరితో కూడా నేను విషయం మీద మాట్లాడి ఆలోచిస్తే పూర్తిగా ఇలా జరిగిందండి, ఇది వివరాలని తెలియజేయడం జరిగింది. మరి ఎంతో బాధాకరమైన విషయం. మరి ఆవిడ భర్తను కోల్పోయి కుక్క కాటికి ఆమె భర్త బలవడం జరిగింది. మరి 2 పిల్లలతో అక్కడ విరవాడ గ్రామం భర్తది. మరి అక్కడ ఉండలేక రెంటెడ్ హౌస్లో ఇంక తల్లిగారి ఇంటికి ఇక్కడికి వచ్చేసానని చెప్పి ఆవిడ తెలియజేయడం జరిగింది. మరి ఆవిడ పవన్ కళ్యాణ్ గారు మరి మాకు సాయం చేస్తే బాగుంటుంది అని చెప్పి కోరడం జరిగింది. మరి ఇక్కడ తక్షణం మేమందరం కూడా స్పందించి ఇక్కడికి వచ్చాము. విరవాడ గ్రామానికి సంబంధించిన మనిషి కాబట్టి అక్కడ ఆయన ఆధార్ కార్డు కానీ ఆయన జీవనం కానీ మొత్తం అక్కడే కొనసాగింది కాబట్టి మరి రూరల్ పార్టీ ప్రెసిడెంట్ వెన్న జగదీష్ గారితో కూడా నేను ఫోన్లో మాట్లాడడం జరిగింది. మరి నేను ఆయన కోఆర్డినేట్ చేసుకుని పవన్ కళ్యాణ్ గారి దాకా ఈ విషయాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేసి మరి ఈ కుటుంబానికి ఏ విధంగా ప్రభుత్వం నుంచి ఏమి చేయగలమో, ఇంటి స్థలం దగ్గర నుంచి అన్ని రకాలుగా కూడా మేము సాయం అందించడానికి అన్ని రకాలుగా కృషి చేసి వాళ్ళని ఆదుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. మరి మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఎవరికన్నా కష్టం వస్తే మరి ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి నిలబడమని మరి మాకు ఆదేశాలు జారీ చేశారు. మరి ప్రతి విషయం కూడా పిఠాపురం అంటే పవన్ కళ్యాణ్ గారి కుటుంబం కాబట్టి మరి ఈ కుటుంబంలో ఎవరికి కష్ట సుఖాలు వచ్చినా జనసేన పార్టీగా నిలబడాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా మరి ఇలాంటి కుటుంబాలకు అండగా మేము ఉంటాం. పవన్ కళ్యాణ్ గారు ఉంటారు కాబట్టి వీళ్ళకి ఏమి న్యాయం జరగాలో అన్ని రకాలుగా మేము పైకి తీసుకెళ్ళి కళ్యాణ్ గారి దృష్టిలో పెట్టి న్యాయం చేసే ప్రయత్నం మేము బాధ్యత తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. మరి అదే రకంగా గౌరవ ఎంపీ గారు నేను వస్తుంటే దారిలో ఆయన కూడా వాట్సాప్లో చూసి నాకు చెప్పడం జరిగింది, ఇలా నువ్వు వెళ్తున్నావు ఉంటుంది కదా వాట్సాప్లో చూశానని చెప్పి చెప్పారు. మరి ఏంటంటే ఆయన తెలియజేసింది ఏంటంటే ఆవిడ కానీ ఆ అమ్మాయి కానీ ఏమన్నా చదువుకుని ఉంటే ఖచ్చితంగా ప్రైవేట్ ఉద్యోగం తక్షణం నేను మాట్లాడి ఆవిడకి వేపిస్తానని చెప్పి ఆయన కూడా హామీ ఇవ్వడం జరిగింది. మరి ఆ విషయం ఆ అమ్మాయికి తెలియజేసాం. 10th క్లాస్ చదువుకున్నానని చెప్పింది. మరి ఆవిడ ఎలాంటి ఉద్యోగం అయితే చేయగలదో ఒకసారి మరి ఆవిడతో కూడా మాట్లాడి తప్పకుండా ఎంపీ గారికి తెలియజేసి ఆ రకంగా కూడా న్యాయం జరిగేలా చూస్తాం. మరి అతి త్వరలోనే ఆవిడకి న్యాయం చేసేలాగా మేము అందరం కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఏదో మా వంతు మేము సాయం ప్రస్తుతం చేయడం జరిగింది. మరి అది కాకుండా
కళ్యాణ్ గారి ద్వారా కానీ ప్రభుత్వం ద్వారా కానీ జరిగింది. ఆవిడకి కొద్దిగా జీవితకాలం ఉంటుంది కాబట్టి ఆ రకంగా తప్పకుండా అతి త్వరలో కృషి చేసి ఆవిడకి న్యాయం జరిగేలా చూస్తామని చెప్పి తెలియజేస్తాం. అంటే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్తే చాలండి. అంటే తీసుకెళ్ళడం అంటే ఆయనకి రాష్ట్రంలోనే కాదు పిఠాపురం నియోజకవర్గంలోనే మరి ఇలాంటి సమస్యలు అనేకం ఉంటాయి కాబట్టి ఆయన మెకానిజం పెట్టుకున్నారు. మనకు పిఠాపురం నియోజకవర్గంలో ఏ చిన్న విషయం ఉన్నా ఆయన దృష్టికి వెళ్ళే ఒక మెకానిజం పెట్టుకున్నారు. మేమంతా వ్యవస్థ ఉన్నాం కాబట్టి మా దృష్టికి వచ్చిన వెంటనే మేము ఆయనకి మెసేజ్ పెడతాం జరుగుతుంది. ఆయన దానికి స్పందించి ఏం చేయాలన్నది చేయడం జరుగుతుంది. ఎందుకంటే కళ్యాణ్ గారి బాధ్యతలు పెద్దవి మీకు తెలుసు కదా. కాబట్టి మరి అన్ని రకాలుగా న్యాయం జరుగుతుంది. గతంలో కూడా కళ్యాణ్ గారు ఎంతోమందికి మన నియోజకవర్గంలో న్యాయం చేసిన పరిస్థితి కూడా మీరు అందరూ చూశారు. సార్ దృష్టికి, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి, పార్టీ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్ళి ఏం చేయగలవో అన్ని రకాలుగా ఆలోచించేస్తాం. అంటే కళ్యాణ్ గారు దత్తత తీసుకుంటున్నారు అంటే పూర్తిగా తల్లిదండ్రులని పిల్లల్ని ఆయన దత్తత తీసుకోవాలని ఒక నిర్ణయంతో ఆయన సొంత నిధులతో చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ పరిస్థితి అలా కాదు కాబట్టి మరి ఇది ఏ రకంగా చేయాలన్నది ఒకసారి పైకి తీసుకెళ్ళి మాట్లాడి అన్ని రకాలుగా వారికి సాయం అందిస్తాం. పాపా సార్ కొంచెం పక్క తిరగం తీసుకో పర్లేదు. మేము కూడా అమ్మా అన్ని సాయం చేస్తాం. ఊళ్ళోని నీకేం పర్లేదు. నువ్వు ధైర్యంగా ఉండు. ఊళ్ళో నాయకులు ఉన్నారు, ప్రయత్నం చేసి ఆ ప్రాసెస్ అయితే అక్కడ జగదీష్ గారు నేను ఇద్దరం మాట్లాడుకుని పైకి విషయం తీసుకెళ్ళి నీకు ప్రభుత్వం పరంగా ఏం రావాలో అన్ని రప్పిస్తాం. మేము చేయగలిగింది అంతా చేస్తాం. నీకైతే ఎంపీ గారితో మాట్లాడి ఆ రకంగా నీకు నువ్వు చేయగలిగిన పని ఏర్పాటు చేస్తాం ఖచ్చితంగా అతి త్వరలోనే. నీకేం లేట్ అవ్వకుండా ఇమీడియట్ గా నీకు ఏర్పాటు నువ్వు ధైర్యంగా ఉండు. నీ పిల్లలకు కష్టం వచ్చినా నీకు కష్టం వచ్చినా మేము అందరం ఉన్నాం. నీకు ఏం ఇబ్బంది లేదు. మళ్ళీ కవర్ పెడితే మేము వస్తాం. ఏ సమస్య వచ్చినా మేము నీకు అండగా ఉంటాం. నెక్స్ట్ ఎక్కడ చదివించుకుంటాం అమ్మా? ఎక్కడమ్మా ఎక్కడ జాయిన్ చేశారు? జాయిన్ చేస్తారా? సరే టెంపరీగా ఓకే ఓకే. ఈ అకాడమీ మీరు మాత్రం మామూలుగా పంపిస్తారు. ఓకే అమ్మా. చదువు డిస్టర్బ్ అవ్వదు. బాగా చదువుతారు. మంచిదే మంచిదే. బాగా చదువుతారు. నీ వయసు ఎంతమ్మా? 30 సంవత్సరాలు. సరే అమ్మా అన్ని రకాలుగానే నువ్వు ధైర్యంగా ఉండమ్మా పర్లేదు. అన్ని రకాలుగా చూస్తాం. మేము కోఆర్డినేట్ చేసుకుని అన్ని రకాలుగా చేస్తాం. నువ్వు ఇబ్బంది పడద్దు. సరేనా? నేను నాకు ఆల్రెడీ 3 రోజుల క్రితమే మన కిషోర్ గారు చెప్పారు. కిషోర్ గారు ఇలా జరిగిందని చెప్పారు. వాట్సాప్ గ్రూప్ లో కూడా నేను చూశాను. ఈలోపు మీరు చెప్పిన తర్వాత ఇలా వాట్సాప్ గ్రూప్ లో ఇలా జరిగింది అని చెప్పారు. అసలు ఎక్కడమ్మా మీ భర్త గారు ఊరేమో? బిరవాడండి. ఓకే ఓకే. అక్కడ చేలో పని చేస్తానే కుక్క వచ్చిందండి. ఆ ట్రీట్మెంట్ చేయించినా సరే అది ర్యామిక్స్ వచ్చి చనిపోయారండి. అలా కదమ్మా. మీరు మొన్న దాకా విరవాడలోనే ఉన్నారు. మొన్న చనిపోయాక ఇక్కడికి వచ్చింది. అక్కడంటూ ఏ ఆధారం లేదండి. అక్కడ ఉన్నాడు కానీ ఏమీ లేదండి. ఉన్నాడు పిల్లి గట్ట ఏమీ లేదండి. రెంట్కి ఉండి అలా అక్కడ వ్యవసాయం చేసుకునేవారు. మా మాయగారికి చేసేవారండి. అక్కడ ఎవరిదో అండి వాళ్ళు ఉన్నారండి. ఏమి వాళ్ళ దగ్గర ఏమీ లేదండి. అక్కడ వాళ్ళ ఇంకా వయసు అయిపోయింది. అలా పెన్షన్ వస్తుందండి. అలా గడుపుకుంటుంది. మాకంటే ఇంకేమీ ఆధారం లేదండి. ఇంకా అక్కడ ఏమీ లేక ఇంక ఇక్కడికి వస్తుంది. ఇది మా అమ్మగారికి. అమ్మదండి. ఎన్ని రోజులైందమ్మా మీరు ఇక్కడికి వచ్చి? నెల అవుతుందండి. 4 రోజులండి. 4 రోజులకి ఇక్కడికి వచ్చేసి మదర్ క్యాన్సర్ పేషెంట్. మీ తండ్రి గారు కూడా లేరు?
మదర్ అమౌంట్ క్యాన్సిల్ చేసేటండి. ఇక్కడ జీవనాధారం ఏమీ లేదండి జీవనాధారం లేదు, మేము చూసాము. మీ ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా, అంటే ఇప్పుడు మామూలుగా నీకు విషయం తెలియజేయడానికి మీ భర్త గారు అక్కడ విరవాడు కదా, విరవాడ డెత్ సర్టిఫికేట్ వచ్చినా బియ్యం వచ్చినా విరవాడే. ఇప్పుడు ప్రభుత్వం పరంగా ఏం చేయాల్సి వచ్చినా కూడా ఒకసారి విరవాడ నుంచే మనం ప్రాసెస్ చేయించాలి, అంతే కదా. అక్కడ కూడా మన పార్టీ ప్రెసిడెంట్ వెన్నా జగదీష్ గారు వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు నేను వాళ్ళతో కూడా మాట్లాడతాను. మాట్లాడి ఏ విధంగా ఏం చేయగలమో అన్ని చేసి ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు కిషోర్ గారి నుంచి జగదీష్ గారి అక్కడ కూడా మేము పంపిస్తాం, ఎంఆర్ఓ ఆఫీస్కి, జగదీష్ గారి దగ్గరికి. అన్ని రకాలుగా మేము అన్ని విషయాలు పైకి మీరే చూడాలని మాకంటూ మా పిల్లలకి మాకు ఆధారం ఏదైనా ఇల్లు అది చూపిస్తే మీరే చూడాలి. తప్పకుండా అన్ని మాట్లాడి అక్కడ మనకి రూరల్లో పార్టీ ప్రెసిడెంట్ ఉన్నారు జగదీష్ గారు అని. అంటే మొత్తం పిఠాపురం నియోజకవర్గం అనుకోండి, మనకు తెలియగానే ముందు ఇమీడియట్లీ మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని కలిసి విషయం తెలుసుకుని పైకి తెలియజేయాలనే ఉద్దేశంతో మేము వెంటనే తెలియగానే వచ్చాం. మేము అక్కడ మాట్లాడి మీకు ఏం రావాలో అన్నీ అక్కడ ఏర్పాటు చేసి బాధ్యత మన పార్టీ పరంగా జగదీష్ గారితో మాట్లాడతాను, నేను బాధ్యతగా మాట్లాడతాను. ఏమో తప్పకుండా జగదీష్ గారు కూడా చేస్తాను, ఒకసారి నేను మాట్లాడతాను. త్వరగా ఇక్కడ ఎంఆర్ఓకి చెప్పినండి, ఆ మండలం కాబట్టి అక్కడ చెప్పాలని చెప్పి అంటారమ్మా. ఇప్పుడు మీకు ఇళ్ల స్థలం రావాలన్నా కూడా అతను భర్త గారు అక్కడ ఎక్స్పైర్ అయ్యారు కాబట్టి అక్కడ నుంచి ఇప్పుడు చిన్న విషయం అంటే అక్షయ్ ఒకసారి మాట్లాడతారు మీతో, చిన్న విషయం చెప్తారు. జగదీష్ గారు ఇప్పుడు మిమ్మల్ని స్పీకర్ లో పెట్టామండి. జగదీష్ గారు అదే మిమ్మల్ని స్పీకర్ ఫోన్ లో ఉన్నారు మీరు. ఏమైందంటే అండి, మాకు ఎండపల్లిలోనండి ఒక ఆవిడ ఇద్దరు పిల్లలతో ఉన్నారు. వాళ్ళ హస్బెండ్ ఏమో విరవాడండి. అయితే ఏమైందంటే కుక్క కలిసి ఒక నెల రోజుల క్రితం ఎక్స్పైర్ అయ్యారండి. ఎక్స్పైర్ అయ్యి చనిపోతే వీళ్ళకి అక్కడ విరవాడలో ఇంకేం ఆధారం లేదు, రెంటెడ్ హౌస్ లో ఉండేవాళ్ళు అని చెప్పి ఇంకా ఆధారం లేక ఇక్కడ వాళ్ళ తల్లిగారు ఎండపల్లి అనమాట. ఎండపల్లి వచ్చేసారండి. వచ్చేస్తే నాకు 2-3 రోజుల నుంచి మనకు వాట్సాప్ గ్రూపుల్లో అయ్యి ఇలా ఆధారం లేకుండా ఉన్నారు పిల్లలతో అని చెప్పి సర్క్యులేట్ అయిందండి. సర్క్యులేట్ అయితే పరామర్శిద్దామని అసలు ఏంటి విషయం పూర్తిగా తెలుసుకుందామని వచ్చామండి. ఆ డెత్ సర్టిఫికేట్ అన్ని అక్కడే జగదీష్ గారు ఇచ్చారండి. ఆ ప్రమాదం అని చెప్పి ఇచ్చారండి. నాకు తెలిసి సభ్యత్వం ఉందో లేదో కూడా తెలియదండి. కానీ జగదీష్ గారు మీ దగ్గరికి కిషోర్ గారిని ఇచ్చి నేను పంపిస్తానండి. కొద్దిగా అంటే ఎలాగో April 3 నుంచి ఇళ్ల స్థలాలు అవి ఉన్నాయి కదండి, ఒక్కసారి ఏం చేయగలమో అన్ని రకాలుగా ఒకసారి చూద్దాం జగదీష్ గారు. అంటే అక్కడి నుంచి ప్రాసెస్ చేయాలి కాబట్టి కొంత మీ దృష్టికి చెప్పి చేద్దామన్న ఉద్దేశంతో మీకు చేస్తాం జగదీష్ గారు. ఏ విధంగా ఎందుకంటే మీకు కిషోర్ గారిని ఇచ్చి పంపిస్తామండి. ఫ్యామిలీని మీ దగ్గర పంపిస్తాం జగదీష్ గారు. అలాగే జగదీష్ గారు, జగదీష్ గారు కొద్దిగా పైన మనం ఏ రకంగా పార్టీ పరంగా అన్ని రకాలుగా ఏం చేద్దామో కొద్దిగా కోఆర్డినేట్ చేసుకుని అన్ని చేద్దాం జగదీష్ గారు. ఓకే అలాగే మీ ప్రభుత్వం ఎంఆర్ఓ గారితో ఒకసారి మాట్లాడండి. ఓకే అంతా టేక్ కేర్ చేసి ఆ మండలం కాబట్టి ఆయన దృష్టికి చెప్పి మనం అక్కడి నుంచి పైకి పంపించాలమ్మా. అందుకని ఆయనకు అన్ని తెలియజేసి నీకు అన్ని రకాలుగా న్యాయం చేసేలా బాధ్యత మేము తీసుకుంటాం, ఇబ్బంది లేదు. మీరు ఒకవేళ తర్వాత ఎక్కడన్నా ఉండండి, ముందు ప్రాసెస్ అయితే విరవాడి నుంచే జరగాలి. తర్వాత ఏమైనా చేయాలంటే ఇక్కడ అక్షయ్ గారు చేస్తారు, మేమని చేస్తాం. తర్వాత అమ్మా ఒక మాట, నాకు ఇప్పుడు వచ్చినప్పుడు ఎంపీ గారు మాట్లాడారు, విషయం తెలుసుకోండి. ఏం చెప్పారంటే మీరు ఏమన్నా చదువుకుని ఉంటే ఏదన్నా ప్రైవేట్ ఉద్యోగం ఇమ్మీడియట్ గా ఇప్పించి బాధ్యత తీసుకుంటావు, మీరు ఏ రకమైన పని చేయగలుగుతారని మిమ్మల్ని అడిగి తెలుసుకోమన్నారు. కాబట్టి పాస్ అయ్యామమ్మా. ఓకే, అయితే దానికి తగ్గట్టు ఏమన్నా మీరు చేయడానికి సిద్ధమంటే ప్రైవేట్ గా ఓకే తప్పకుండా సరే అమ్మ, తప్పకుండా నేను ఆయన దృష్టికి మళ్ళీ తీసుకెళ్లి నీకు ఏర్పాటు చేస్తాం ఖచ్చితంగా. ఏమా తర్వాత మీకు ఇళ్ల స్థలం విషయమైనా ఏదైనా ఒకసారి అక్కడి నుంచి మాట్లాడి ఏవి రాగలదో అన్ని కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి
మీకు అన్ని రకాలుగా న్యాయం చేస్తాం, ఇబ్బంది లేదు. మీకు ఉద్యోగం కల్పించడానికి ఇమ్మీడియట్గా నేను మళ్ళీ మాట్లాడతాను. ఇందాక ఎంపీ గారు నాతో మాట్లాడారు ఫోన్లో, మీరు ఇలా వెళ్తున్నారు కాబట్టి ఒకసారి మాట్లాడండి. సరేనమ్మా? సరే.